పెద్దపల్లి అంబేద్కర్ చౌరస్తాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని ఆదివాసులు, ప్రజా సంఘాల నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు ముస్లిం మైనార్టీలపై నమోదైన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని మానవ హక్కుల నాయకుడు వినోద్ ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలి. రాజకీయ ఖైదీలను వెంటనే హైదరాబాద్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. విజయవంతం చేయండి. ధర్నా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ ఖైదీలను వెంటనే వర్ధిల్లాలి. ప్రజా ఉద్యమాలు రాజకీయ ఖైదీలను వెంటనే ప్రజా సంఘాల ఐక్యత ప్రజా సంఘాల ఐక్యత ప్రజా సంఘాల ఐక్యత చట్టాన్ని జీవించే హక్కుపై జీవించే హక్కుపై నా పేరు గుంటూరు లక్ష్మణ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరకుల సంఘం అధ్యక్షుడు నేను. ఈరోజు అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పెద్దపల్లి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మేము రాజకీయ ఖైదీల విడుదల ఐక్య వేదికను ఇక్కడ పురస్కరించుకొని పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నాము. ముఖ్యంగా మన భారతదేశంలో భారత ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీ లేదంటూనే అన్ని సానుభూతి పరులను మరియు సాధారణ కార్యకర్తలను అరెస్ట్ చేసి ఉప చట్ట కింద జైల్లో పెడుతున్నారు. మేము స్పష్టంగా పౌరకుల సంఘం స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు మావోయిస్టు పార్టీ లేదని మీరే అంటున్నారు. అందరూ కూడా ఇక ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ అనేది లేనే లేదు, కానీ అది చూసిపెట్టుకుపోయినట్టే అని మీరు చెప్పారు. అదేవిధంగా మీరు మావోయిస్టు సానుభూతి పరులను, సాధారణ కార్యకర్తలను మీరు ఏదో నెపంతో పెట్టి అక్రమ కేసులో మీరు నిర్బంధించి వారిని జైళ్లలో మీరు పెట్టి ఉంచుతున్నారు. ఇది ఎంత మటుకు ప్రజాస్వామ్యం అనిపించుకుందని చెప్పి మేము పౌరత్వ సంఘంగా మేము ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా జార్ఖండ్లో 1000 మంది, ఛత్తీస్గఢ్లో 1200 మంది, ఇలా అనేక రకమైనటువంటి నేరాలతో వీళ్ళు ఉన్నారని చెప్పి మీరే నిర్ణయించి వాళ్ళను నిర్బంధించి ఉంచుతున్నారు. మీరు ఇది మంచి జీవించే హక్కుకై ఇది పూర్తిగా విరుద్ధమని చెప్పి మేము అడుగుతున్నాం. అదేవిధంగా ముఖ్యంగా మన తెలంగాణ గవర్నమెంటు, తెలంగాణ ప్రభుత్వము వాళ్ళు ముందు చొరవ చూపి ముందుగానే మీరు రాజకీయ ఖైదీలను మీరు విడుదల చేసి మీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మన ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 50 మంది మన మావోయిస్టులతో సంబంధం ఉన్నదని నెపంతో వాళ్ళు నిర్బంధించినారు. దాంట్లో 5-6 తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆదివాసులే. వాళ్ళు ఎలాంటి నేరం లేదు, ఎలాంటి తప్పు చేయలేదు. కనీసం వాళ్లకు ములాఖాతు చేయడానికి కూడా వాళ్ళకు అవకాశం లేదు. ఎందుకంటే మన భాష రాదు వారికి, అసలు ములాఖాతు అంటే ఏంటిదో వాళ్ళకు తెలియదు. కనుక వాళ్ళు ఎలాంటి గత్యంతరం లేక వాళ్ళు పొట్టులు ఇచ్చేస్తున్నారు. కనుక రాజకీయ ఖైదీలందరూ కూడా మీరు చొరవ చూపి మిగతా రాష్ట్రాలకు తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ గవర్నమెంట్ వారిని విడుదల చేసి మిగతా రాష్ట్రాలకు ఆదర్శవంతంగా ఉండి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్దపల్లి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర పత్రికా ప్రకటన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆగస్టు 29 తారీఖున హైదరాబాదులోని ఇందిరా పార్క్ దగ్గర రాజకీయ ఖైదీల విడుదల చేయాలనే డిమాండ్ తోటి మహాధర్నాను ప్రోగ్రాం చేయడం జరిగింది. ఆ ధర్నాను విజయవంతం చేయడానికి పెద్దపల్లి పట్టణంలోని జిల్లా ప్రజలకు, అలాగే తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ మహాధర్నాను విజయవంతం చేయాల్సిందిగా మరొకసారి పౌరకుల సంఘం కోరుతున్నది. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా చూస్తుంటే జీవించే హక్కు కోసం, అలాగే ప్రజాస్వామ్య విలువల కోసం, ప్రజాస్వామ్య స్వేచ్ఛ కోసం ఈరోజు అనేక మంది మేధావులు, లాయర్లు, డాక్టర్లు పౌర హక్కుల కోసం పోరాడితే ఈరోజు ఊపా కేసులు పెట్టి జైళ్లలో వేసి నిర్బంధిస్తున్నారు. అలాగే
ఎక్కడ చూసినా ఈరోజు అలాగే ఈశాన్య రాష్ట్రాలు కానీ మధ్య భారతం కానీ జమ్మూ కాశ్మీర్ కానీ ప్రజాస్వామ్య హక్కు కోసం పోరాడితే ఊపా చట్ట కేసులు పెట్టి అలాగే దిమాగి నక్సల్స్ అంటూ అలాగే అర్బన్ నక్సలైట్ పేరు చెప్పి ఈరోజు జైళ్ళలో ఎంతోమంది మేధావులను ఈరోజు జైళ్ళలో వేసి అనేక రకాలుగా చిత్రహింసలు వేధించి కొన్ని ఏళ్ల తరబడి ఈరోజు జైళ్ళలో నిర్బంధిస్తున్నారు. ఎంతటి దౌర్భాగ్య పరిస్థితి అంటే నిజంగా ఒక నిరసన కూడా వ్యక్తం చేసే అధికారం కూడా ఈరోజు చేయలేకపోతుంది ఈ బీజేపీ ప్రభుత్వం మూలంగా. అలాగే ఈరోజు పెద్దపల్లి పట్టణం ప్రజలారా, ప్రజాస్వామ్య వాళ్ళారా ఒకసారి ఆలోచించండి. ఈ బీజేపీ ప్రభుత్వం చేయడం మూలంగా మనం ఎంత ఈ ప్రజాస్వామ్య వెనుకబడి ఉన్నామో మరొకసారి అర్థం చేసుకొని అలాగే మహాధరణను హైదరాబాద్లో జరిగే ఆగస్టు 29 జరిగే మహాధరణ విజయవంతం చేయాల్సిందిగా పౌరకుల సంఘం మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నది.